పచ్చపడండి బాగా. ఓకే ఓకే ఫిలిం ఓకే అన్నా పాడనా ఓకే సార్ ఓకే भाई एक ला जो बैक है भाई सर सर नून వద్దురా అది మట్టుకు మనకు కావాల్సింది. చెప్పుకున్నా మసానా కిషోర్ నెప్పి పెట్టాలి ముందుకు రానా ఓకే जाओ भाई मस्तान भाई హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నారు అంటే దీనికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు తల్లికి వందనం. అందరూ వచ్చిన తల్లికి వందనం. ఇంతే సంతోషంగా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా ప్రతి మంచి ఆఫీసర్ కావాలి, మంచి ఉద్యోగంలో ఉండి వాళ్ళని బాగా చూసుకోవాలని ఈరోజు వాళ్ళ కష్టాన్నంతా మీకు ఫీజులుగా కానీ మీ లైఫ్ కోసం స్పెండ్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పని చేస్తే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా మీ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో మీరు ప్రయోజకులై
వారు కన్నా కళలని కూడా మీరు ఇలాగే నెరవేరిస్తే మీ తల్లిదండ్రి కూడా ఎంతో సంతోషపడతారు. ఈరోజు నా తండ్రి చాలా ఆశతో నన్ను ఎమ్మెల్యేగా చూడాలి అన్న ఒకే ఒక కోరిక. నేను నాకున్న వ్యాపారాలు, నాకు బెంగళూరు అంటే మంచి క్లైమేట్, బ్యూటిఫుల్ సిటీ, అది గార్డెన్ గ్రీన్ సిటీ అంటారు. అక్కడి నుండి వచ్చి మీ అందరినీ చూసినాక మా నాన్న కోరుకునేది నిజము, ఆయన మనసు చాలా మంచిది అనేది అర్థమైంది. మా నాన్నగారికి ఆపరేషన్ ఉన్నా ఆపరేషన్ అయిన తర్వాత వీడియో కాల్లో నాకు పనుండి రాలేకపోతే ఖచ్చితంగా శనివారం రాత్రి వస్తాను అంటే ఆయన ఆనందంగా పని చేయరా, నేను కూడా లేదు అక్కడ, నువ్వు లేకపోతే వచ్చిన వాళ్ళు ఇంటికాడ నుండి వెన తిరుగుతారు, అట్లీస్ట్ నాకు ఆపరేషన్ జరిగి సక్సెస్ అయ్యి బాగున్నాను, నువ్వు చూసుకోగా అర్జెంట్ ఏం లేదు అన్నారు. సో నేను ఎట్లయితే నా తండ్రి ఆ ఆశని కళని నెరవేర్చి మా తండ్రి గారిని ఆనందంగా ఉంచానో, మీరందరూ కూడా పిల్లలు మీ తల్లిదండ్రులు ఆశపడినట్టు మంచి స్థాయికి వచ్చి దానికి కావాల్సిన విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. బాగా చదువుకొని మన చిత్తూరు పేరుని, మీ తల్లిదండ్రుల పేరుని, మీరు చదువుకున్న స్కూల్ హైగ్రీవా ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి, మీ టీచర్లందరికీ కూడా మంచి పేరు తేవాలి. నిన్న మా స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ఎస్కే రాజా గారితో ఒక అరగంట ఒక గంట స్పెండ్ చేశాను. ఆయన స్కూల్లో నాకు ఇదే విధంగా బాల్కనీలో వచ్చి విండో కార్డ్ చూసేవాడు నేనేం చేస్తున్నాను. నేను కదా అందరినీ, బట్ నేను వెనక బెంచ్లో కూర్చొని అప్పట్లో చిన్నపాటి WWF కార్డ్స్ అని రెజ్లింగ్ ఉండేది, మేము ఆడుకుంటా ఉంటే ఇంకా ఉందా, ఆట అయిపోయిందా అన్నది. ఎవరు చూస్తే మా ప్రిన్సిపల్. అటువంటి జగన్ని నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా చిత్తూరులో ఇంత మంచి పేరు పని చేస్తున్నామంటే నాకు గర్వకారణం అని చెప్పారు. అలా మీరందరూ కూడా మీ ప్రిన్సిపల్ని, మీ టీచర్లకి తల ఎత్తుకొని తిరిగే విధంగా మీరంతా బాగా చదువుకొని పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్కూల్ యాజమాన్యాన్ని కూడా మరొకసారి సంపూర్ణంగా హై బడ్జెట్ ముఖ్యమంత్రి చేస్తామో లేదా వీలైతే రేపు నెల ముఖ్యమంత్రి గారు చిత్తూరు పర్యటన ఉంది, ఖచ్చితంగా నీవా నది పర్యటన కోరుకుంటా ఉన్నా నేను చేయాలి అని. చేసి అది చూశాక వారు ఇమ్మీడియట్గా దాన్ని శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ ఆల్రెడీ చేశారు చూడుకునే మరొకసారి, ఎందుకంటే అది పెద్ద బడ్జెట్. ఇప్పటిదాకా ఏ నియోజకవర్గానికి అభివృద్ధిలో 265 కోట్లు ఏ ఎమ్మెల్యేకి శాంక్షన్ చేయలే. అడిగిన మొదటి రోజే ఫైనాన్స్ అటెంప్ట్ ఉన్నాయి కాబట్టి, ఎగ్జాంపుల్ నిన్న పిల్లలందరికీ తల్లికి వందనం వేయడానికి 10,500 కోట్లు ఆయన కాబట్టే ఈ రాష్ట్రాన్ని చెప్పిన హామీలని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి గట్టిగా ముఖ్యమంత్రి ఇప్పుడు అలాగే 2 మాటలు మన చుడా చైర్మన్ గారు అలాగే మేయర్ గారు ఉన్నారు, మాట్లాడుతారు. వర్షాలు అలా పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. సో వీళ్ళు అడిగిన వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఇక్కడ అందరికీ కన్వీనెంట్గా ఉండేదానికి మనకి రోడ్డు వేయించిన మన ఎమ్మెల్యే జీజేఎన్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ స్కూల్స్లో కానివ్వండి, హాస్టల్లో కానివ్వండి, చదువు విషయంలో ఎవరు ఏది అడిగినా చదువు మీద మన ఎమ్మెల్యే గారికి ఉన్న గౌరవంతో వెంటనే, అంటే మిగిలిన ఏదైనా కొంచెం పోస్ట్పోన్ అవుతాయో తెలియదు కానీ ఎడ్యుకేషన్ విషయంలో మన ఎమ్మెల్యే గారు వెంటనే చొరవ తీసుకొని వాటిని కంప్లీట్ చేయడం ఆయన యొక్క డెడికేషన్కి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఆయన దానికి అనుగుణంగానే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మన చిత్తూరు పేరు నిలబెట్టాలి. ముఖ్యంగా ఈ తేనె పండుగలో అందరూ కూడా మామూలు పేదరికం, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. వారందరికీ కూడా కోరిన వెంటనే అన్ని రోడ్లు కూడా 1 by 1 చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న బడ్జెట్లో ఇవన్నీ చేయడమే కష్టం. అయినా కూడా ఫైనాన్షియల్గా ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తూ ఈ రోడ్స్ అన్ని కూడా చేస్తున్నారు. కాబట్టి మరొకసారి మా ఎమ్మెల్యే గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పిందంతా చేసినారు కదా, అదే మాదిరిగా కూడా రేపు ఆ ప్రిన్సిపల్ శాంక్షన్ అయిపోయింది కదా, మీరు అడిగారు కదా, డ్రైనేజ్ కూడా ప్రాబ్లం
మీ అమ్మ నాన్నలతో కూడా బాగా చదివి పెద్దోళ్ళు కానీ మన జీజీఎం లాగానే అందరూ కావాలనేసి లీడర్గా కావాలంటే విజన్ ఉండాలి. ఆ విజన్ ఉండే నాయకుడు ఎవరంటే యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరంటే గురజాల జగన్మోహన్ ఎక్కువ శాతం పనిచేసిన ఎమ్మెల్యేగా మరియు చంద్రబాబు నాయుడు గారి కానీ రామలోకేష్ కానీ ఏదైనా మినిస్టర్ పదవి అంటే మాత్రం దయచేసి మేము ఖచ్చితంగా ఇది జరగాలి, జరుగుతుంది. మీరు కూడా మంచి జరుగుతుంది అన్న, ఈ జిల్లాకే మంచి అవుతుంది. అది కూడా ఈ సభ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం చేసిన పాత్రికేయులకి అందరికీ కృతజ్ఞతలు, సంతోషం, నమస్కారం కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పింది చేస్తారు, చేసేది చెప్తారని చెప్పేసి ఒక మాట ఉండేది. ఏదైతే చెప్తారో అది చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు సంతోషం సార్. అది మా మనసుతో చిన్న రిక్వెస్ట్ పెట్టాము. ఇమీడియట్గానే వెంటనే బచ్చాబ గారికి చెప్పి మా ద్వారా చేయించడం జరిగింది. చాలా సంతోషం సార్. చాలా కష్టపడ్డారు మా పిల్లలు. సంతోషంగా వస్తుందంటారు మీ చాలా సార్. సో మీరు పెద్ద మనిషి చేయడము చాలా మాకు సంతోషకరంగా ఉంది సార్. అదేవిధంగా మీరు ఎమ్మెల్యే గారిని చాలా ఎమ్మెల్యేగా ఉంటే మీ పనులు చేస్తున్నారు. ఇంకా రాబో ఎమ్మెల్యే మినిస్టర్ అయితే ఇంకా మన చిత్తూరు డిస్ట్రిక్ట్ అయినా కావాలి అని కోరుకుంటూ మన బలం గట్టిగా మన ముఖ్యమంత్రి గారిని వినిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తే మంచి చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్. ఇక్కడ రావడమే సంతోషం. ఇలాంటి మంచి మనుషులు పెద్దలు ఆశీర్వదించిన మా పిల్లల్ని థ్యాంక్ యూ.